వైసీపీ నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రచ్చకెక్కింది. మరో ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన అనంతబాబు బెయిల్పై బయటకొచ్చారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియో కాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు అవతలి వారితో మాట్లాడుతూ వారికి ముద్దులు పెట్టడంతో పాటు జుగుప్సకరంగా ప్రవర్తించినట్లుగా ఉంది. అంతేకాదు వీడియో కాల్ మాట్లాడుతూ తన పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ నానా హంగామా చేశారు. ఈ వీడియోను ఎవరు రికార్డ్ చేశారో తెలియదు, కానీ ప్రస్తుతం టీడీపీ రిలీజ్ చేసింది. ఇప్పుడు అది వైరల్గా మారింది. దీంతో వైసీపీ మరోసారి ఇరుకున పడిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. నిజానికి దళితుడి హత్య ఇష్యూ తర్వాత ఆయనపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. కానీ ఆయన జైలు నుంచి వచ్చిన మళ్ళీ మామూలుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఇలా మరోసారి పరువు పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని అనంతబాబు వద్ద ప్రస్తావించగా అదంతా మార్ఫింగ్ వీడియో అని కొట్టిపారేశారు. వీడియో కాల్లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని కత్తిరించి మార్ఫింగ్ చేసి కొన్ని నెలలుగా తనను ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. తన వీడియోలు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఏంటి అసలు వైసీపీ వాళ్ళు మొన్న దువ్వాడ శ్రీనివాస్ విషయం మరొక ముందే ఇప్పుడు అనంతబాబు విషయం బయటకు వచ్చింది. ఏమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ సుజాత. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ నాయకులు మారుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వివాదం ఇంకా ముగియక ముందే ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ఎమ్మెల్సీ మరో ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం రచ్చకెక్కింది. ప్రధానంగా దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో న్యూడ్ వీడియో కాల్ చక్కెర్లు కొడుతోంది. దీనిపై అనేక విమర్శలు చెలరేగుతున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే హిందూపురం ఎక్స్ఎంపీ గోరెంట్ల మాధవ్ వ్యవహారం గత సంవత్సరం జరిగింది. అది కూడా ఒక నగ్న వీడియోని చెప్పి పోస్ట్ చేసిన సందర్భం మరొక ముందే ఇటువంటి న్యూడ్ వీడియోలు వైసీపీ నాయకుల నుంచి రావడం ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది దీన్ని విమర్శలకు గురవుతోంది. ప్రధానంగా ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారో అనంతబాబు వివాదాలకు కేంద్ర బిందువుగా ఎప్పటి నుంచి ఉంటున్నారని విమర్శలు ఉన్నాయి. గతంలో తీసుకుంటే దళితుడు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బీజీ సుబ్రహ్మణ్యాన్ని హత్య డెలివరీ చేసిన ఘటనలో కూడా ఈయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. A1 గా ముద్దాయిగా ఉన్న పరిస్థితి. దానిపై ఇప్పటికే కేసు నమోదై కేసు రిజిస్టర్ అయి జైలుకి వెళ్లి వచ్చారు. A1 గా ఉండడంతో కేసు నడుస్తోంది ఆల్రెడీ. ఆ సమయంలో వైసీపీ అధిష్టానం ఈయనపై చర్యలు తీసుకుంది. ఈయన సస్పెండ్ చేసిన పార్టీ అనంతరం తదుపరి కూడా ఈయనకి పార్టీ బాధ్యతలు అప్పటికి ఇటీవల ఎన్నికల్లో కూడా 2 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా వైసీపీకే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా అనంతబాబు తీసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఒక డాన్ గా ఉంటూ గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నాడని అనేక ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా అటవీ సంపదను ఆయన కొల్లగొడుతున్నాడనే ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. కేసులు కూడా ఉన్నాయి ఇతని మీద. అటువంటి పరిస్థితుల్లో తాజాగా వచ్చే ఏదైతే వీడియో ఏదవుతుందో అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. అది వైసీపీ పార్టీలోనే కాదు, మొత్తం అన్ని రాజకీయ పక్షాల్లోనూ ప్రజల్లో కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తుంది. దీనిపై అనేక విమర్శలు చెలరేగుతున్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉంటున్నాం. ప్రధానంగా తీసుకున్నప్పుడు ఒక యువత ఎవరో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక యువతకు ఉద్యోగం విషయమే ఈయన ఎరేస్తూ వీడియో కాల్ చేయమని పదే ఒత్తిడి చేసి ఆ వీడియో కాల్ న్యూడ్ కాల్ గా చేశారనేది ఒక విమర్శలకు దారితీస్తుంది. దీనిపై అనేక ఇప్పటికే రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి భర్త కూడా దీనిపై అనేక ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో అనంతబాబు ఏదైతే చెప్తున్నారో ఇది మార్పింగ్ చేశారు, నాకు కాదు, న్యూడ్ వీడియో కాల్ అనేది నాకు కాదు, దీన్ని మార్పింగ్ చేసి నా మీద కక్ష సాధింపు చర్యలకు రాజకీయంగా ఎదుగుదల అడ్డుకునేందుకు చేస్తున్నారని అనంతబాబు ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిపై అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు పెట్టాలని చెప్తున్నారు. అయితే 4 నెలల క్రితం తను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. 4 నెలల క్రితం నన్ను ఒక వ్యక్తి డబ్బులు ఇమ్మని లేదా ఈ వ్యవహారం బయట పెడతాను బ్లాక్మెయిల్ చేశారన్నారు. బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఆ టైంలో ఆయన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయలేదు, ఎటువంటి కేసు పెట్టలేదు. వీడియో బయటకు వచ్చి సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టిన తర్వాత ఇది కేసు పెట్టడం జరిగింది మొన్న శుక్రవారం నైట్. అది కూడా పూర్తిగా FIR నమోదైంది అనేది అయితే తెలియడం లేదు. కానీ
కానీ ఈయన 4 నెలల క్రితం ఏదైతే బ్లాక్మెయిల్ చేశారో బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తికి రాజకీయంగా ఎన్నికల ముందు తను దెబ్బతీసేందుకు ఎన్నికల ముందు ఏదైతే ఈ న్యూడ్ వీడియో ఉంది ఇది బయటకు వస్తే రాజకీయంగా పార్టీకి కూడా ఇబ్బంది అవుతుందని నేను ఆ వ్యక్తికి డబ్బులు చెల్లించానని అనంతబాబు చెప్తున్న విషయం అవుతే అనంతబాబు న్యూడ్ వీడియో కాల్ అతను కాకపోతే అది ఒక ఫేక్ అయినప్పుడు ఈ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయకుండా ఎందుకు అతనికి డబ్బులు ఇచ్చారు అనేది ఇప్పుడు నెటిజన్లు కానీ ఈ సామాజిక మాధ్యమాల్లో కానీ చర్చలు కొడుతున్న విషయంలో అనేక మంది ప్రశ్నిస్తున్న విషయం. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినేత ఎలా స్పందిస్తారని చూడాలి. ఈ అనంతబాబు వ్యవహారంలో ఇది అప్పుడే బహిర్గతమైన రెండో వ్యవహారం. ఒక దళిత డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యవహారంలో అధిష్టానం స్పందించి సస్పెండ్ చేసినా కూడా వెంటనే తిరిగి పార్టీ యాక్టివిటీస్ లో తీసుకున్న పరిస్థితి. మళ్ళీ తాజాగా ఇప్పుడు అనంతబాబు న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఎలా స్పందిస్తారు చూడాలి. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పార్టీలో తలనొప్పిగా మారుతున్న టైంలో మరో ఈ వ్యవహారం కూడా తలనొప్పిగా మారుతుంది వైసీపీకి. అంటే ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ ని అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యత తప్పించి పేరాడ తిలక్కి అక్కడ బాధ్యత అప్పగించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా ఏం చేస్తారో అనేది ఇతిమితంగా తేలన విషయం. పార్టీ విశ్వనాథ్, అలాగే ఇప్పుడు వీడియో కాల్లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని కత్తిరించి మార్ఫింగ్ చేశారు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు అనంతబాబు. అలాగే కొన్ని నెలలుగా తనను ఒకళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటున్నారు. మరి పోలీసులకు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళ పేరేంటి, అసలు ఏమన్నా చెప్పారంటారా? అనంతబాబు చెప్తున్న విషయంలో 4 నెలల క్రితం నన్ను బ్లాక్మెయిల్ చేశారు, ఈ యూట్యూబ్ వీడియోకి సంబంధించి నేను కాదు, ఖచ్చితంగా అది మార్ఫింగ్ చేశారని చెప్తున్నారు. మార్ఫింగ్ చేసినప్పుడు పోలీసులకు 4 నెలల క్రితమే అనంతబాబు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అన్నది ఒక క్వశ్చన్. ఇప్పుడు అతనికి డబ్బులు ఎందుకు ఇచ్చాడు, ఇతను కాని పక్షాన న్యూడ్ వీడియో కల్లో ఇతను కాదు మార్ఫింగ్ అయినప్పుడు అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అదే ఇది. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి నేను ఆల్రెడీ ఈ విషయంపై మీడియాతో మాట్లాడే క్రమంలో ఈ విషయాలన్నీ నేను ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తానని చెప్తున్నారు తప్ప ఎవరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తులు ఎవరో, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏమిటి, అసలు ఎందుకు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయవలసి వచ్చింది అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా అనంతబాబు అయితే నోరు విప్పడం లేదు ఆ విషయాలపై. అంటే ఖచ్చితంగా ఈ అనంతబాబు పరోక్షంగా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు. ఆయన ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క న్యూడ్ వీడియో తను కాదు మార్పింగ్ అని చెప్తున్నప్పటికీ కూడా ఈ వ్యవహారంలో పోలీసులను ఆశ్రయించకపోవడం, అప్పటికి అధికారంలో ఉండి కూడా అధికార పార్టీలో వైసీపీ నాయకత్వం ఉండి కూడా ఈ వ్యవహారంపై ఆయన పోలీసు ఫిర్యాదు చేయకపోవడం అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. అటువంటి పరిస్థితుల్లో పోలీసులకి నేను ఫిర్యాదు చేసే క్రమంలో ఈ డేటా అంతా అందజేస్తాను, మొత్తం కాల్ డేటా అంతా తీస్తే నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏంటి అవన్నీ తెలుస్తాయని చెప్పి ఆయన సమాధానం చెప్పడానికి తప్పించుకున్న పరిస్థితి ఉంది సుజాత. ఇప్పటికే ఇటు దువ్వాడ శ్రీనివాస్ విషయం మరొక ముందే ఇటు అనంతబాబు విషయం కూడా బయటకు వచ్చింది, ఆయన వీడియో లీక్ అయినాయి. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఏమైనా స్పందించిందంటారా? వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించలేదు. అంటే ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఉందో వ్యవహారం కొంతకాలం రచ్చకెక్కి వ్యవహారం ముదిరిపడేసరికి ఇటీవల నిన్న రోజుల్లో ఆ దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీ బాధ్యతలు తప్పించి అక్కడ పేరాడ తెలుగు ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించడం జరిగింది. అది జరుగుతున్న క్రమంలోనే మళ్ళీ అనంతబాబు వ్యవహారం బయటకు వచ్చింది. అనంతబాబు వ్యవహారంలో అనంతబాబు పార్టీకి ఇంటర్నల్ గా చాలా జగన్ కి చాలా సన్నిహితుడిగా కూడా పేరు ఉంది. ఇతను గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే డ్రైవర్ హత్య కేసులో డోర్ డెలివరీ కేసులో ఇతను పార్టీని సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆయన పార్టీతోనే ఉన్న పరిస్థితి. పార్టీతో మొన్న ఎన్నికల్లో కూడా 2 నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు? నిన్న నుంచి ఇంత వ్యవహారం జరుగుతున్నా కూడా పార్టీ కానీ పార్టీపై అధికార ప్రతినిధులు కానీ ఎవరు నోరు వెప్పున్న పరిస్థితి మాత్రం వైసీపీ పార్టీలు కనిపిస్తుంది. ఏదేమైనా డిమాండ్ ఖచ్చితంగా అనంతబాబు మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వైసీపీ పార్టీ అధికారులు ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని స్పందించాలి, జగన్ స్పందించి దీనిపై చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి భర్త కూడా ఇతనిపై చాలా సంచలన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈయన మహిళలు టార్గెట్ గా చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఈ చాలా ఒక దందాలు చేస్తున్నారు, మహిళలకి అనేక రకాల ఈ కార్యకలాపాలకి ఈయన ఒక డాన్ గా తయారయ్యారనేది పై ఉంది. అందులో భాగంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగుల కోసం వస్తున్నారో వాళ్ళని ఎరవేసి ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఈ వీడియోలో కారణం అనేది కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.
రెండు తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పల్లలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను. ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్దాం ఉద్దేశంతో ఈ రోజు మీ ముందుకు ఇలా వచ్చా. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తా ఉన్నాయి అన్నోన్ నెంబర్ నుంచి. నేను కొన్నిసార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తే హలో అని వెంటనే వాట్సాప్ కాల్ చేస్తాను, ఫోన్ పెట్టేసారు. వాట్సాప్ కాల్ చేసి చేయడంతోనే నేను ఎత్తిన వెంటనే మీ వీడియో నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే ఏం చేసుకుంటే చేసుకో, ఏ వీడియో నా దగ్గర ఏముండదు, మీ దగ్గర అది అటువంటి వీడియోలు ఏముండవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పాను. చెప్తే వెంటనే ఒక వీడియో పెట్టి వాట్సాప్ లో నేను చూస్తాగానే మళ్ళీ డిలీట్ చేసాడు. తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్ లో ఒక ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయం చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ విషయం చెప్పాను. దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. చాలా సార్లు ప్రయత్నం చేసి ఎన్నో రకాలుగా థ్రెట్ చేశారు. నేను ఎక్కడ కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను. అలా చాలా సార్లు చేసి ఇంకా ఎటు నేను లొంగపోవడంతో ఒకసారి ఫోన్ చేసి, సరే ఏదో తప్పు జరిగిందండి, ఇంకెప్పుడు ఇటువంటి చెయ్యం, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇక్కడతో ఇది వదిలేస్తాం, ఏదో తప్పు రేటో చేసాం, మాకు మా వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమండి, డబ్బులు సాయం చేశాను. ఒకసారి పెళ్లి అంటే సాయం చేశాను, ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను, మానవత దృక్పథంతో చేశాను. అలాగే అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను పెద్దగా డబ్బులు అడగడం మొదలెట్టారు, మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారు. డబ్బులు ఇస్తారా, నేను వీడియో బయటమా, లేదా మీ ప్రత్యర్థికి ఇస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అని నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారు. నేను ఎటువంటి నాకు సంబంధం లేనోని మీకెందుకు డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అవి కూడా మానవతా దృక్పథంతో మీరు అడిగారు కాబట్టి మీకు ఇచ్చా, నేను మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో సరే అయితే మీ రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చుకుంటామని వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులు నాకు మెసేజ్ పెట్టారు, చాలా నెల రోజుల వరకు పెట్టారు. సుమారుగా 6 నెలలు నాకు నరకం చూపించారు, చాలా రకాలుగా వేధించారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. తర్వాత నేను ఎప్పుడైతే ఏమన్నానో మీ ప్రత్యర్థులకు ఇస్తామని అన్నట్టుగానే ఆ వీడియో పట్టుకెళ్ళి ప్రత్యర్థులకు ఇచ్చారు, మా రాజకీయ ప్రత్యర్థులకి. ఆ ప్రత్యర్థులందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఆ ఫేక్ వీడియోని, ఏదైతే డీప్ ఎడిటెడ్ ఫేక్ వీడియో, ఆ ఫేక్ వీడియోని అందరూ వైరల్ చేయడం, కొన్ని టీవీ ఛానల్ అదే దానికి చిలలో పల్లలో అల్లించి చూపించడం, ఇటువంటి పరిస్థితులు ఇవాళ చూసాం. అందుకని గతంలోనే నేను జూన్ 1వ తారీఖునే ఇటువంటి నాకు థ్రెట్టింగ్ కాల్ వస్తున్నాయని అప్పటి సీఏ ఒక నెంబర్ ఇచ్చి ఆయన సీఏ గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద వెరిఫై చేసి నాకు ఫేక్ వస్తున్నాయి, ఎవరో ఏంటని కూడా చెప్పిన వార్తలుగా కూడా చెప్పాను. తర్వాత తదనంతరం ఈ మధ్యకాలంలో బాగా నన్ను వేధించడం మొదలైతే అప్పుడు వెంటనే నేను మన ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి చెప్పడం జరిగింది. రిటర్న్ గా పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇమ్మన్నారు. ఈ 6 నెలల్లో మాకు వాళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా అన్ని కూడా పోలీసు వాళ్ళకి సమర్పించాను. దాని మీద ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేయమని కోరడం జరిగింది. నిజం ఇవ్వాలి కాబట్టి రేపన్నా తెలుస్తుంది. ఖచ్చితంగా భగవంతుడే ఉన్నాడు. మీ అందరినీ కూడా మీడియా పరంగా మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే ఇలాగా ఇటువంటి ఏదైతే ఈ టెక్నాలజీని వాడి చాలా మందిని ఇబ్బంది పడే పరిస్థితులు గతంలో చాలా చూసాం మనం. ఇవాళ నేను ఒక బాధితుడిని, నాలాగా ఇంకొక బాధితుడు ఎవరో కూడా బారిన పడకుండా ఒక ఫేస్ యాప్, ఒక ఇలాగ రకరకాల యాప్లతో అందరినీ వేధించున్న పరిస్థితి. నాలాగా ఇంకొక బాధితుడు బాధపడకుండా ఇలాగా ఫేక్ వీడియోలు పెట్టి డబ్బుల గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి సహాయ సహకారాలు అందకుండా అడ్డుకట్టు వేయాలని మీరందరూ సహాయ సహకారాలు అందియాలని మేమందరినీ కూడా చేతులు జోడించి మేమందరినీ అభ్యర్థిస్తా ఉన్నా.